వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ సంస్థానం నుంచి మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మనకు కుర్తాస్ తీసుకొచ్చాను. మొత్తం వీడియో చూడండి. కుర్తాస్లో మనకి నెహ్రూ జాకెట్స్ ఎలా వేసుకోవాలా ప్లస్ మొత్తం మ్యాచింగ్లో కాంబినేషన్ తీసుకొచ్చాను అనమాట. చాలామంది అడిగారనమాట మనకి. సో మనకు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. చాలామంది కమెంట్స్ పెడతారనమాట. కొరియర్ అంటే ఏంటంటే మీరు కింద స్క్రాల్ చేసే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా మీకు కొరియర్ పంపిస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ షర్ట్, జీన్స్, కాంట్రాక్ట్ ప్యాంట్, షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చర్ హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మీరు మల్కాజ్గిరికి రావచ్చు. మల్కాజ్గిరి వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 2 to 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బస్లో 16 నెంబర్ బస్ ఎక్కండి. సికింద్రాబాద్ నుంచి మెట్రో ఫెసిలిటీ ఉంది. ఒకవేళ మెట్రోలో వస్తే మెట్టుగూడ దిగండి. మెట్టుగూడ నుంచి 2 బస్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అక్కడ మెట్టుగూడ దిగి 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు, లేదంటే షేరింగ్ ఆటో ఎక్కొచ్చు అనమాట. మెట్రో స్టేషన్కి ఎదురుగానే మీకు షేరింగ్ ఆటో ఉంటుంది, ఎదురుగానే మీకు బస్ ఉంటుంది అనమాట. ఎదురుగానే మీకు కనపడుతూ ఏ బస్ అయినా 16 నెంబర్ మనకి మిర్జాలగూడ బస్ స్టాప్ దిగుతుంది అనమాట. మిర్జాలగూడ బస్ స్టాప్ దిగానే అక్కడ జస్ట్ 1 minute మాత్రమే ఉంటుంది అనమాట. సో మనకు హెసల్ ఫ్రీ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట రానికి. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టే లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. మిర్జాలగూడ నుంచి ఎలా రావాలో మీకు వీడియో లొకేషన్ కూడా పెట్టాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెట్టాను. ఆ లొకేషన్ చూసి కూడా మీరు రావచ్చు. సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. లాంగ్ కుర్తా అండి. మనకి లాంగ్ కుర్తాలో మోర్ దెన్ 25 కలర్స్ ఉన్నాయి. దీంతోపాటు జాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మ్యాచింగ్ చేసి చూపిస్తాను. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ప్రైస్ వచ్చేసి ఇది సేమ్ 325 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ML, XL అండ్ ML, XL, XXL, 3XL కూడా ఉంటుందన్నమాట. మనకు 3XL దాకా ఉంటుంది. స్టార్టింగ్ విత్ వైట్ అనమాట. వైట్ కలర్ ఒకటి. ఓకే, ఇలా వస్తుంది. పాకెట్స్ 2 ఉంటాయి అనమాట మనకి సైడ్లో. ఓకే, క్వాలిటీలో ప్రాబ్లం ఉండదన్నమాట. ఎక్కడ మనకు ప్రాబ్లం ఉండదు. లాంగ్ ఉంటుంది కుర్తా. ఓకే, దీంట్లో 25+ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట మనకి. ఓకే, ఇదిగోండి, ఇదొకటి. ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఖాదీలో వస్తుందన్నమాట మనకి. క్వాలిటీ బాగుంటుంది. ఒకవేళ మీరు దీనికి గంజి వేసుకుంటే ఒకవేళ కడక్కుంటుంది అనమాట. ఒకవేళ వేసుకోకపోతే ఐరన్ చేస్తే స్మూత్ ఉంటుంది. మీ ఇష్టం, స్టార్చ్ మీ ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇప్పుడు దీనికి కొన్ని జాకెట్స్ కూడా మ్యాచింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి చూడండి కలర్స్ ఏమున్నాయో. వైట్ ఉంది, హాఫ్ వైట్, అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, ఇదిగోండి, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. చాలా కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి చాలామంది ఇప్పుడు డీసెంట్ లుక్లో అడుగుతున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు చాలామంది ఏమంటారు అంటే మనకి కుర్తా వేసుకున్నప్పుడు దీని ఓన్లీ కుర్తా కాకుండా కొద్దిగా మనకి ఇంకా ఫ్యాన్సీ డీసెంట్ లుక్ కావాలని కూడా చెప్తారనమాట మనకు చాలామంది. సో మనకు డీసెంట్ లుక్ కోసం అనేసి మనము కొన్ని చేసాము. ఇదొకటి, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇదొకటి. సో దీస్ ఆల్ ఆర్ రెగ్యులర్ కలర్స్ అనమాట. మనకి రెగ్యులర్గా వస్తాయి కలర్స్. సో వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చూపిస్తాను. ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. కలర్ చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీనికి నేను కొన్ని జాకెట్స్ కూడా చూపిస్తాను, అలా మ్యాచింగ్ చేసి చూపిస్తాను. మీకు ఏంటంటే ఈజీగా అవుతుంది అనమాట సెలెక్షన్ చేయడానికైనా దేనికైనా. కలర్స్ చాలా బాగుంటాయి అనమాట దీనికి. సో మొత్తం చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఒక జాకెట్ ఇవ్వండి. నేను వేసుకున్న కుర్తా పైన జాకెట్ వేసుకున్నాను మనకు నెహ్రూ జాకెట్, మోదీ జాకెట్ కూడా చెప్తాను అనమాట. 2 పాకెట్స్. ఇందుకు లాస్ట్ వీడియో కూడా నేను తీసాను అనమాట. దీనికి ఒక డీసెంట్ లుక్ రావాలి, ఒక మామూలుగా మీకు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక నార్మల్ ఒక మంచి లుక్ కావాలంటే ఈ జాకెట్ అనేది యాడ్ చేసుకోండి అనమాట. జాకెట్ వచ్చి జస్ట్ 650 రూపీస్లో వస్తుంది అనమాట. బెస్ట్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాము. క్వాలిటీ వైజ్ కూడా ప్రాబ్లం ఉండదు. సైజ్ వచ్చి ML, XL అండ్ XXL దాకా ఉందంటే 36 అంటే స్మాల్ నుంచి XXL దాకా జాకెట్స్ అవైలబుల్. నెక్స్ట్ వీక్లో మనకు 3, 4, 5 XL కూడా మనకు జాకెట్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో మనకి క్వాలిటీ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు. డీసెంట్ లుక్ ఉంటుందంటే దీంట్లో మీరు వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి వీ కాంట్ అన్నీ మనం చేయలేమన్నమాట. సో కొన్ని శాంపుల్ చూపిస్తాను, ఏదైనా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జాకెట్ పైన చూడండి ఎంత బాగుంది చూడండి. లుక్ చాలా బాగుంటుందండి. లుక్ అనేది ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుందో. లుక్ అనేది చాలా బాగుంటుంది. లుక్ అనేది ఓకే, ఇదిగోండి డీసెంట్ లుక్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇదొకటి. జస్ట్ కొన్ని చూపిస్తున్నాను నేను, ప్లెయిన్లో చూపిస్తాను. ప్రింటర్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది డార్క్ కలర్, లైట్ కలర్. ఇది ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుంది. కలర్ అయినా డీసెంట్ ఉంటుంది. లుక్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. సో డిఫరెంట్ చాలామంది మనకు కాలేజ్లో ప్రొఫెసర్స్ అట్లా వాళ్ళు కూడా వేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట మనకి. సో వాళ్ళు కూడా కాలేజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మామూలుగా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. అంటే ఒక డిఫరెంట్ లుక్, ఒక డీసెంట్ లుక్. చూసే వాళ్ళు కూడా ఎంత బాగుంది లుక్. ఖచ్చితంగా మీకు రెఫరెన్స్ అడుగుతారనమాట. ఇది ఎక్కడ కొన్నారని చెప్తారు. ఖచ్చితంగా మీరు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్కి కొన్నామని చెప్పండి. దే వోంట్ బిలీవ్. అంటే బిలీవ్ అనేది కాదనమాట. అయితే 650 రూపీస్కి మేము జాకెట్ ఇస్తున్నాం, 325 రూపీస్కి ఇస్తున్నాం. అంటే నాట్ మోర్ దెన్ 1000 రూపీస్ లోపే వచ్చేస్తుంది మనకి. అలా అనేసి
చాలామంది నమ్మరనమాట ఇంత తక్కువ ఎలా కొన్నాం అనేసి. ఓకే, సో ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండి, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని మనం ఇంత తక్కువ రేట్కి మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అనమాట. ఇట్లా దిగమ్మా జూమ్. సో మనకు అర్థమవుతుంది అనమాట, మనకి వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి. ఇదే మనకు తెలుసు మీకు బయట ప్రైస్ ఎంత ఉంటుందో, 600 రూపీస్ ఆర్ 650 రూపీస్కి మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అవుతుంది అనమాట. బయట కుర్తా అయినా సరే ఏదైనా 1000 రూపీస్ ప్లస్ తీసుకుంటారు మీకు స్టిచ్చింగ్ చేయాలంటే. మీకు క్లాత్ అనేది ఫ్రీగా వచ్చేసింది అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే జస్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్లోనే మీకు 2 వచ్చేస్తుంది. ఇది వైట్లో ఎంత బాగుంది, ఎంత డీసెంట్ లుక్ అండి ఇది వైట్లో. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఎవరైనా వేసుకోవచ్చు. ఇట్స్ అ సూపర్బ్ అనమాట. ఇది ఎంత బాగుంది చూడండి, ఎంత డీసెంట్ వైట్లో వేసుకుంటే ఎంత డీసెంట్ లుక్ ఉంది చూడండి. ఇట్ విల్ బి అట్రాక్టెడ్ అనమాట, అంటే 10 మందిలో మీకు అట్రాక్ట్ చేసే కలర్ అనమాట ఇది. వైట్లో బ్లాక్ ఏదైనా వేసుకోండి మీరు. కుర్తా వేసుకున్న వాళ్ళు చాలామంది వచ్చి తీసుకుంటున్నారు, మంచి రెస్పాన్స్ అనేది ఉందన్నమాట. ఫినిషింగ్ బాగుంది, ఫినిషింగ్లో ప్రాబ్లం అనేది లేదనమాట. లోపల కూడా పాకెట్ ఒకటి ఇచ్చామన్నమాట. లాస్ట్ ప్రీవియస్ వీడియో మీరు చూస్తే దాంట్లో మీకు ఐడియా వస్తుందన్నమాట. ఇది ఒక కలర్ చూడండి ఎంత బాగుందో. సో ఓన్లీ కుర్తా కాకుండా ఇది ఒకటి కూడా యాడ్ చేసామన్నమాట. ఓకే, సూపర్ అండి. 2 పాకెట్స్ ఉంటాయి మనకి, దీని లోపల ఒక పాకెట్ ఉంటుంది, పైన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రింటెడ్లో కూడా చూపించాను. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. యంగ్ పీపుల్ ప్రింటెడ్ కూడా అడుగుతారు చాలామంది. ఎంత సూపర్ ఉంది చూడండి, ఎంత డీసెంట్ లుక్ అండి, ఎంత బాగుంటుంది లుక్ అనేది. ఇది వేసుకుంటే మాత్రం టోటలీ లుక్. ఓకే, నెక్స్ట్ అట్రాక్టివ్. ఇది చూడండి ఎంత బాగుందో. వావ్, ఎక్సలెంట్, సూపర్. అసలు ఇది కలర్ అంటే ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఎంత బాగా వచ్చిందో ప్రింటెడ్లో. అదే ఎంత బాగుంది. సో దీస్ ఆల్ ఆర్ సూపర్ కలర్స్. ప్లెయిన్ ఉంది, ప్రింట్ ఉంది, మ్యారేజ్ సీజన్ వస్తుంది అనమాట, ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి. ఇటువంటివి వేసుకోండి, యూ విల్ బీ అట్రాక్టెడ్ టువర్డ్స్ అదర్స్ అనమాట. ఇదిగోండి, ఇది ఎంత బాగుంది చూడండి. ప్రీవియస్ వీడియోస్లో నేను తీశాను, బట్ ఇంత డీటెయిల్గా చూపించలేదన్నమాట మీకు. సో చాలామంది కమెంట్స్ పెట్టారు, మాకు వచ్చి చెప్తారనమాట, ఇలా చేసి చూపించండి సార్, కొద్దిగా ఈజీగా ఉంటుంది కస్టమర్కి చూస్ చేయడానికి. కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. అంటే మీరు వాట్సాప్లో స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పంపిస్తామంటే కొరియర్ అవన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ వెబ్సైట్ అనేది కొద్దిగా పనిచేయట్లేదు అంతేగాని కొరియర్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్ ఉంది. కింద స్క్రీన్ షాట్ తీసుకొని ఇది తీసి స్క్రీన్ షాట్ పెట్టవచ్చు, లేకపోతే ఎక్స్క్లూజివ్ వాళ్ళకి కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. కొద్దిగా డిలే అవ్వచ్చు రెస్పాన్స్ ఇవ్వడానికి, బట్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారండి. ఎందుకంటే ఒకటేసారి 100 మెంబర్స్ ఒకటేసారి కాల్ చేశారు, కొంచెం డిలే అవుతుంది అంతేగాని, బట్ ఎవ్రీ వన్ విల్ బి రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఎవరితో వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. 2 కలిసి ఆర్ 3 కలిసి ఫ్రెండ్స్ వచ్చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకో. ఒక డీసెంట్ లుక్ ఉంటుంది, అది మీరు చూస్తున్నారు కదా, 2 పాకెట్స్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది. బటన్స్ చూడండి, 2 రకాల బటన్ ఇచ్చాను. ఒక నార్మల్ బటన్ ఇచ్చాను, ఒక ఫ్యాన్సీ బటన్ ఇచ్చాను. మీకు నార్మల్ బటన్ కావాలంటే నార్మల్ తీసుకోవచ్చు, ఫ్యాన్సీ బటన్ కావాలంటే ఫ్యాన్సీ అనేది తీసుకోవచ్చు అనమాట. డీసెంట్ లుక్, పర్ఫెక్ట్ మ్యాచింగ్, పర్ఫెక్ట్ క్వాలిటీ, ఏదైనా సరే చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ మినిట్ ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్ తోటైనా మీ ఫ్యామిలీస్ తోటైనా ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి, జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి. ఇదిగోండి, ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి, స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.